హాయ్ ఫ్రెండ్స్, మన నిత్యస్ ఛానల్లో వెల్కమ్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయాలి కదా. సో మనం ఈరోజు చేయబోతున్నది ఏంటంటే మురుకుల కోసం పిండి అనేది పట్టించుకురావాలి. బియ్యం పిండి అంటే వరి పిండి అని అంటారు కొంతమంది. సో బియ్యం పిండిలో నువ్వులు, మళ్ళీ ఓమా, కారం, ఉప్పు, దీనికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి అన్నమాట. సో వేడి నీళ్ళు చేసి మనం జల్లడబట్టి తీసుకున్న పిండిలో ఇవన్నీ కలిపేసుకొని వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటా ఇలా ఈ కన్సిస్టెన్సీలో డో అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం మురుకులు చేసే సాంచాలో పిండి వేసి ఇలా మురుకుల షేప్లో అయితే చేయాలి. మురుకులు వేసేటప్పుడు తీసుకుందాం అనుకున్న వీడియో చేసేదాన్ని నేనే, మళ్ళీ మురుకులు చేసేదాన్ని నేనే కాబట్టి వీడియో తీయలేకపోయినా మురుకులు వేసాకనే వీడియో ఇలా కాల్చేది తీసినానమాట. మురుకులు అనేది మంచిగా కాలితేనే నూనెలో టేస్టీగా ఉంటాయి. పచ్చిగా తీయొద్దు. మంచిగా రెండు వైపులో కాల్చి ఇలా కొంచెం రెడ్ బ్రౌన్లా వచ్చేలా, మరీ బ్రౌన్ కాకుండా మాడగొట్టద్దు. మురుకులు మాడిన టేస్ట్ అనేది ఉండదు. మాడకుండా సూపర్ వచ్చాయి కలర్స్. అయితే మా మురుకుల కలర్ కానీ మా మురుకుల టేస్ట్ అయినా చాలా సూపర్గా వచ్చింది. మీతో ఈ చిన్న రెసిపీని ట్రై చేయండి, బాగుంటుంది.